ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఉదయం 3-5 గంటల మధ్యలో మీకు మెలకువ వస్తుందా? అలా రావడానికి గల కారణం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీకు అలారం పెట్టుకోకుండానే ఉదయం 3-5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే 3-5 గంటల మధ్యలో అలారం పెట్టుకోకుండా సహజంగానే మెలకువ రావడం అనేది చిన్న విషయం కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు మీకు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని చాలా మంది భావిస్తారు. కానీ దీని వెనుక ఒక రహస్యం ఉంది. అదేవిధంగా 5 గంటల్లోపే మెలకువ రావడం వల్ల సైంటిఫిక్గా కూడా చాలా లాభాలున్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు పొందుతున్నారో తెలుసుకుందాం. మీ జీవితంలో జరుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ కొన్ని సంఘటనల వల్ల మీకు ఏదో జరుగుతుందని తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు అసలు నిద్ర లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా నిద్ర లేపుతున్నా సరే వాళ్ళు నిద్ర లేవరు, మొద్దు నిద్రలో ఉంటారు. కానీ కొంతమందికి ఎవరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్త సమయానికి టక్కున మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుని సంకేతం. కానీ ఇటువంటి సంకేతం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం. ఉదయం 3-5 గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది. దీనిని మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని అంటారు. దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతోమంది మునులు, మహర్షులు కూడా జపం, ధ్యానం లాంటివి కూడా ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడికి ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికి ముందు నిద్ర లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారు క్రమశిక్షణను కలిగి ఉంటారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. వీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేస్తారు. ఇటువంటి వ్యక్తులకు మనసులో ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. కపటం కలిగిన వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే వ్యక్తులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా వీరిని ఎంతో గౌరవిస్తారు. వీరు ఎప్పుడూ కూడా ఎదుటివారి మనసును కావాలని బాధ పెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. బలహీన వ్యక్తులను చూసి అసహ్యించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ప్రేమగా మరియు విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తుంది. ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి శుభ్రం చేసుకుని, స్నానం చేసుకుని, దీపారాధన చేసుకుంటుందో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎటువంటి దరిద్రం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచే వ్యక్తులు సూర్య భగవానుని కృపకు పాత్రులు అవుతారు. సూర్య భగవానుని మొదటి కిరణాలు ఏ వ్యక్తులనైతే తాకుతాయో ఆ మనుషుల జీవితంలో అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చుతారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒకవేళ మీకు పొద్దున్నే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు అందిస్తాయి. ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి. మీ దుఃఖం, దరిద్రం అన్నీ నశించిపోతాయి.
ఆ సమయంలో దివ్య శక్తులు అత్యంత ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఈ దివ్య శక్తులు ఎన్నో సంకేతాలను అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేల్కొంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుని కృపకు పాత్రలు. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిల రావాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేస్తారో వాళ్ళకి భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. భగవంతునికి దగ్గర అవడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతో ఉన్నట్లుగా కూడా మీరు అనుభూతి చెందుతారు. అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వారి పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ మానవ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు. మానవ జన్మ అనేది మోక్ష సాధన కోసం మాత్రమే లభిస్తుంది. కానీ ఈ సంసార బంధంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తున్నట్లయితే, మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లయితే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుతూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం, జపం వంటివి నేరుగా ఆ పరమాత్మలో మనల్ని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీకు బ్రహ్మ ముహూర్త సమయంలో ఎటువంటి అలారం పెట్టుకోకుండా నార్మల్గానే మెలకువ వస్తూ ఉన్నట్లయితే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం ఉంది. ఎవరికి హాని కలిగించరు. మన హిందూ ధర్మంలో ఉండే పురాణాలన్నీ కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉంటాయో వారికి మాత్రమే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయానికి మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా ఎక్కువగా రావు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ఏ ఇల్లాలైతే సూర్యోదయం తర్వాత నిద్రలేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకువ వస్తూ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.